గణేష్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ గణేష్ లడ్డూకి అయితే మాత్రం బాగా డిమాండ్ ఉంటుందని మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే నవరాత్రుల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యేకత కూడా ఉంటుంది. బాలాపూర్ అవ్వచ్చు, అలాగే ఖైరతాబాద్ అవ్వచ్చు. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి అయితే మాత్రం ఎక్కువగా హైట్ 70 సంవత్సరాలు పెట్టి 70 సంవత్సరాల నుంచి 70 అడుగులకి అయితే మాత్రం ఆయన ఎత్తు పెంచడం జరిగింది. అలాగే ఆ నిమజ్జనం అవ్వచ్చు, అవన్నీ ఆ పక్కన ఉంచితే బాలాపూర్ గణేష్ను కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆ లడ్డూకి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. 1994 నుంచి ఈ లడ్డూని అయితే మాత్రం వేలంపాట నిర్వహిస్తూ ఉన్నారు. 1994లో 450 రూపాయలతో స్టార్ట్ అయింది ఈ లడ్డు వేలంపాట. తర్వాత 1116, తర్వాత లక్షలు పెంచుకుంటూ పోవడం జరిగింది. 15 లక్షలు, దాదాపు 20 లక్షలు. గత సంవత్సరం 2023లో అయితే మాత్రం 27 లక్షలకి దయానంద్ రెడ్డి అనేటువంటి పారిశ్రామికవేత్త పాడటం జరిగింది. మొత్తానికి ఈ సంవత్సరం అయితే మాత్రం రికార్డు స్థాయిలో 30,01,000 రూపాయలకి అయితే మాత్రం కొలను శంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ వేలంపాటలో లడ్డూని దక్కించుకోవడం జరిగింది. మొత్తానికి లడ్డూకి అయితే ఒక ప్రాధాన్యత ఉంది. ఆ లడ్డూని తీసుకువెళ్ళి పంట పొలాల్లో కానీ, లేకపోతే ఏదైనా వ్యాపార సంస్థల్లో కానీ అవి గనక వెదజల్లితే ఆ లడ్డూని గనక రెట్టింపు అభివృద్ధి జరిగిద్దనేది చాలామంది నమ్మకం. అంతేకాకుండా అది ఎవరికైతే ప్రసాదంగా ఇస్తారో వాళ్ళకు కూడా అభివృద్ధి మొత్తానికి మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే బాలాపూర్ లడ్డూని ఒక్కసారైనా పాడాలి వేలంపాటలు అని చెప్పేసి అటు పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, మరోపక్క ఎవరైతే లోకల్గా ఉంటారో అభివృద్ధి చెంది వాళ్ళు కూడా ఈ యొక్క లడ్డూ వేలంపాటలు అయితే పాల్గొంటూ ఉంటారు. కాబట్టి కొలను శంకర్రెడ్డి అయితే మాత్రం వేలంపాటలో 30,01,000 రూపాయలకి అయితే మాత్రం దక్కించుకోవటం ఈ సంవత్సరం అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి అంటే లడ్డు వేలంపాట ఎన్ని వేలు ఎన్ని లక్షలు పలికినా బాలాపూర్ లడ్డు ఎవరిని దక్కించుకున్నారనేది చాలామంది చర్చించుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే మాత్రం కొలను శంకర్ రెడ్డి 30,01,000 రూపాయలకి అయితే మాత్రం లడ్డు దక్కించుకోవడం జరిగింది. మరి ఈ ఇంతింతాయి ఒటుడింతాయి చందంగా ఈ సంవత్సరం 30,01,000 రూపాయలు పలికింది. మరి వచ్చే సంవత్సరం ఎంత పలికిందో అప్పటి వరకు కూడా వేచి చూద్దాం. మొత్తానికి ఆ గణేష్ ఆశీస్సులు అయితే మాత్రం అందరికీ ఉండాలని మనం ఆశిద్దాం.